రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం. ఏకాదశి శ్రీనామ రామాయణ సంకీర్తన, ఇందులో భాగంగా మనం జరుపుకుంటున్నటువంటి రామాయణ ఆధారిత సద్గోష్ఠికి మీ అందరికీ స్వాగతం. ఇవాళ మనం దర్శించాల్సినటువంటి నామం 9వ నామం అయినటువంటి ఘోర తాటక ఘాతక రామ. గడిచిన తరగతిలో విశ్వామిత్ర మహర్షి రామచంద్రస్వామిని యాగ సంరక్షణకై పంపవలసిందిగా దశరథ మహారాజుని వారిని అడగడం, వారు కొంచెం సందేహిస్తూ ఈ పసిబాలకుడైనటువంటి రాముడు రాక్షస సంహారం ఎలా చెయ్యగలడు అన్న సంశయంతో విశ్వామిత్రుల వారికి ఏమీ జవాబు చెప్పలేనటువంటి స్థితిలో మూర్ఛ వచ్చినంత పని అవడం. ఆ సమయంలో వశిష్ఠ మహర్షుల వారు, ఓ రాజా, వచ్చినటువంటి వాడు సాధారణమైనటువంటి వాడు కాదు. అతను స్వయంగా ఆ కార్యమును నిర్వహించగల సామర్థ్యము దక్షత కలిగినటువంటి వాడు. ఈ విశ్వామిత్రుల వారు పూర్వం మహారాజు, చాలా శక్తి కలిగినటువంటి వారు. అటు శస్త్ర తేజస్సు, ఇటు బ్రాహ్మీ తేజస్సు, ఈ రెండు గనక ఒకే వ్యక్తిలో చూడదలుచుకుంటే అది విశ్వామిత్రుల వారే. అనితర సాధ్యమైనటువంటి తపస్సు, అలాగే అనేక అస్త్ర శస్త్ర సంబంధితమైనటువంటి జ్ఞానము, ఇవన్నీ కూడా పుష్కలంగా కలిగి మూర్తీభవించిన మూర్తి విశ్వామిత్రుల వారు. ఆయన సంకల్పమాత్రం చేత రాక్షస సంహారాన్ని చెయ్యగలడు. కానీ దానికి నీ కుమారుడనే స్వీకరిస్తున్నాడు అంటే దానివల్ల నీ కుమారుడికి శ్రేయస్సు దాగి ఉంది తప్ప ఈ మహర్షికి శక్తి లేక కాదు. కాబట్టి అన్య ఆలోచన చెయ్యకుండా నువ్వు నీ రాముడిని విశ్వామిత్రుల వారితో పంపవలసినదే, ఇది మా భావన అని వశిష్ఠుల వారు చాలా చక్కగా చెప్పారు. కారణం ఏమిటి అంటే రాముడికి మరింత విద్య కావాలి. విశ్వామిత్రుల వారి దగ్గర సమస్త విద్య ఉన్నది. అటువంటి విద్యను అంతటినీ రాముడికి బోధించాలి అని ఉన్నది. విశ్వామిత్రుల వారి ఛత్రఛాయలో నీ పుత్రుడైనటువంటి శ్రీరామునికి ఏ ఆపద లేదు అని చెప్పినటువంటి హితవాక్యములను విన్నటువంటి వాడై మహారాజు ఆనందంతో శ్రీరామచంద్రుని విశ్వామిత్రుని వారితో పంపేందుకు అంగీకరించాడు. విశ్వామిత్రుల వారిని అనుసరిస్తూ శ్రీరామచంద్రుడు, అలాగే శ్రీరామచంద్రస్వామిని ఆయన ఎటు వెళితే అటు వెళ్ళేటువంటి వాడు లక్ష్మణస్వామి, అలాగా రామచంద్రస్వామిని అనుసరిస్తూ లక్ష్మణస్వామి కూడా వెళ్ళడం అలా జరిగింది. యాగరక్షణకై వెళుతున్నటువంటి ఆ మార్గమధ్యంలో మనం దర్శించబోయే ఈ నామం, ఆ సన్నివేశము, ఆ ఘట్టము మనకు దర్శనమిస్తుంది. అలాగా వెళుతున్నప్పుడు విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులకు సంవాద రూపంలో ఎన్నో మహత్తరమైనటువంటి విషయాలను బోధించారు.
ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రయాణ బడలిక తెలియకుండా ఉండడానికి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాం. అయితే మనం చేసేటువంటి సంవాదానికి, మహనీయులు చేసేటువంటి సంవాదానికి చాలా తేడా ఉన్నది. మీరు నేను కూడా మాట్లాడుతూ ఉంటాం, మహాత్ములు కూడా మాట్లాడుతూ ఉంటారు. తేడా ఎక్కడ వస్తుంది అంటే, మనం చేసేటువంటి సంవాదం కొంచెం సేపటికే తర్వాత వివాదంగా మారుతుంది. అందుకోసమే ఎవరితోనూ కూడా ఎక్కువగా మాట్లాడకూడదు అని అంటారు. మౌనేన కలహం నాస్తి అని ఒక సుభాషితం కూడా ఉన్నది. మీరు ఎక్కువగా మాట్లాడడం చెయ్యకపోతే సగం గొడవలు తగ్గిపోతాయి. కారణం ఏమిటి అంటే, సంవాదం అంటే ఏమిటో మనకి తెలియదు. ఆ సంవాదం కాసేపటికి జల్పంలోకి వెళుతుంది, లేదా వితండవాదంగా పరిణమిస్తుంది. ఇక వితండవాదం మొదలయ్యింది అంటే అక్కడ ఖచ్చితంగా వివాదం మొదలైనట్లే. కానీ మహనీయులతో సంవాదం అలా కాదు. అది జ్ఞానాన్ని అందించేదిగా ఉంటుంది. నిజానికి ఏది జ్ఞానాన్ని ప్రసాదిస్తుందో అదే సంవాదం. ఏది ప్రపంచరతిని పెంచుతూ జల్ప వితండవాదము చివరికి వివాదంగా పరిణమిస్తుందో అదంతా కూడా ప్రేలాపన లేదా వ్యర్థ ప్రసంగం. భగవద్గీతలో చూస్తాం. ఇది శ్రీమద్భగవద్గీతాసు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే. చూసారా, భగవద్గీత ప్రతి అధ్యాయం చివరిలో సంవాదము అంటూ చదువుతూ ఉంటాం. కాబట్టి మహనీయులు సంవాదం చేస్తే అక్కడ జ్ఞాన ఆవిర్భావం. అలాగా పరమజ్ఞాన సంపన్నుడైనటువంటి విశ్వామిత్రుల వారు మార్గమధ్యంలో రామలక్ష్మణులకు సంవాద రూపంలో బోధించారు. ఏదో కాలక్షేపానికి టైంపాస్కి చెప్పినా సరే, మహాత్ములు అలాగే మనకన్నా పెద్దవారు, శాస్త్రజ్ఞాన సంపన్నులైనటువంటి వారు మనతోటి సరదాగా మాట్లాడుతూ ఉన్నా సరే, అది సరదాగా మాట్లాడడం కాదు, దాంట్లో ఏదో ప్రబోధం దాగి ఉంటుంది. దానిని పసిగట్టగలగాలి. మనం చాలాసార్లు ఏదో సరదాగా మాట్లాడుతున్నారులే అని అనుకుంటాం. కానీ మహనీయులకి సరదా ఏమిటి చెప్పండి? సరదా ఏముంటుంది? ఎవరికి ఈ జగత్తు నిస్సారము అని తెలిసిందో వాడు ఈ జగత్తులో సరదా అని అంటాడా? అది కూడా మనలాంటి అజ్ఞానులతోటి. సరదా ఏముంటుంది? ఏం మాట్లాడితే ఏం అర్థాలు తీస్తామో అలాంటి వాళ్ళతో సరదా ఏముంటుంది? కాబట్టి మహనీయులు సరదాగా మాట్లాడినా, టైంపాస్కి మాట్లాడినా మీరు జాగ్రత్తగా పసిగట్టగలిగితే అందులో మీకు నాకు కావలసినటువంటి ఏదో ఒక ఉపదేశం ఉంటుంది. దాన్ని పట్టుకోగలిగితే విలువైన రత్నాన్ని మనకు దొరికినట్టు. దాన్ని చేజార్చుకున్నామా, ఎన్ని శాస్త్రాలు మనకు విడమర్చి చెప్పినా కూడా అది వ్యర్థమే అవుతుంది. ఆ విధంగా సంవాద రూపంలో విశ్వామిత్రుల వారు బోధిస్తున్నటువంటి విశేష జ్ఞానాన్ని ఆ రామలక్ష్మణులు గ్రహిస్తూ ఉన్నారు. వారి యొక్క గ్రహణ శక్తిని చూసి విశ్వామిత్రుల వారు అనేక పురాణ గాథలను తెలియజేస్తూ ఆ గాథల రూపంలో వారికి దివ్య ప్రబోధాన్ని అందిస్తూ వచ్చారు. ఆ సమయంలో యాగ ప్రదేశానికి వెళ్ళే మార్గమధ్యంలో తాటక అనేటువంటి
రాక్షసి యొక్క వృత్తాంతము, ఆ ఘట్టము అంతా కూడా వస్తుంది. మహాక్రూర స్వభావి అయినటువంటి తాటక అనేటువంటి రాక్షసిని రాముడు సంహరించాడు. ఘోర తాటక ఘాతక రామ, మహాఘోర స్వరూపిణి అయినటువంటి తాటక అనేటువంటి రాక్షసిని సంహరించిన రాముడికి నేను నమస్కరిస్తున్నాను అని ఈ 9వ నామానికి అర్థం. ఆ విధంగా ఈ కథను మనం దర్శించే వీలు కలుగుతోంది. రామచంద్రస్వామి తాటకను సంహరించిన వివరం బెట్టిదనినా సవనం ఘోర సంకాసం దృష్ట్వా నృపవరాత్మజః అవిప్రహతమైక్ష్వాకః ప్రపచ్చముని పుంగవం. బాలకాండ 24వ సర్గలోంచి చదువుతున్నటువంటి ఈ శ్లోక సముదాయం. సవనం ఘోర సంకాసం, అడవుల్లో ప్రయాణం కానీ ఇంతవరకు రామచంద్రస్వామి చేసినటువంటి ప్రయాణం ఎలా ఉంది అంటే అతి రమణీయంగా ఉన్నది. ఎక్కడ చూసినా సరే రమణీయమైనటువంటి వాతావరణం, చెట్లు, సెలయేళ్ళు, కొండలు, ఎటు చూసినా సరే ఆనందదాయకమైనటువంటి వాతావరణం. కానీ ఒక చోటకి వచ్చేసరికి అది ఎలా ఉంది అంటే సవనం ఘోర సంకాసం, అక్కడ పచ్చదనం అన్న మాట లేదు. అంతేకాకుండా ఉన్న చెట్లన్నీ కూడా మూడు బారిపోయి ఉన్నాయి. ఇక జీవ సముదాయము యొక్క గురించి మాట్లాడే పనే లేదు. అడవిలో తిరిగేటువంటి హరినాదులేవి కూడా అక్కడ కనిపించడం లేదు. ఏదైనా జంతువు కనిపిస్తుందేమో అని అటు ఇటు చూసినా సరే మృత కళేబరాలు, అస్థి పంజరాలే కనిపిస్తున్నాయి. అక్కడ జీవనం అన్నది ఉన్నదా అన్న ప్రశ్న వస్తోంది. అలా ఘోరమైనటువంటి ఒక ప్రదేశానికి వీరు చేరారు. నృపవరాత్మజ అంటే శ్రీరామచంద్రులు. దృష్ట్వా, అలాంటి ఘోరమైనటువంటి అరణ్యాన్ని చూసి ప్రపచ్చ మునిపుంగవం, మునిపుంగవుడైనటువంటి విశ్వామిత్రుల వారిని ప్రశ్నించాడు. ఆచార్య, ఇప్పటిదాకా మనం చూసినటువంటి ప్రదేశమంతా కూడా అతి రమణీయంగాను ఆనందదాయకంగాను ఉంటే ఈ ప్రదేశం ఏమిటి ఇంత ఘోరంగా ఉన్నది? ఈ ప్రాంతం ఇంత భయాస్పదంగా ఎందుకు ఉన్నది అని రామచంద్రస్వామి అడిగితే ఆ వృత్తాంతాన్ని విశ్వామిత్రుల వారు తెలియజేస్తున్నారు. ఓ రామచంద్ర, ఈ ప్రదేశం ఒకప్పుడు చాలా పవిత్రమైనది. ఈ ప్రదేశం మలద, కురుషము అనే 2 జనపదాలు ఒకప్పుడు ఇక్కడ వెలసిల్లాయి. ఈ జనపదాలు దేవనిర్మితాలు. అంతేకాకుండా పూర్వం ఇంద్రుడు వృక్షాసురుణ్ణి సంహరించిన తర్వాత అతనికి కొంత మాలిన్యం అంటింది. ఇంద్రుడి మాలిన్యం సైతం ఈ ప్రదేశంలోనే అతను పోగొట్టుకోగలిగాడు. దానికి సంతోషించి ఇంద్రుడు ఈ ప్రదేశంలో ఏ పవిత్రమైనటువంటి కర్మ చేసినా సరే అది విశేషమైనటువంటి ఫలాన్ని ఇచ్చేదిగా అనుగ్రహించి ఆశీర్వదించాడు. ఇక ఇంద్రుడి అనుగ్రహం గనక ఉంటే ఆ ప్రదేశం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. ఎందుకంటే ఇంద్రుడు వర్షాధిపతి కాబట్టి ఇంద్రుడి యొక్క అనుగ్రహం ఉంటే వర్షాలన్నీ కూడా సమంగా కురుస్తాయి. అతివృష్టి అనావృష్టి అన్నది ఉండదు.
ఆ ప్రదేశం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. ఆ విధంగా ఇంద్రుడి యొక్క అనుగ్రహంతో వెలిసిల్లినటువంటి ఈ 2 జనపదాలు కూడా ఒకానొక సమయంలో సమస్త వైభవంతో ప్రకాశించాయి. ఏతౌ జనపదౌ స్పీతౌ దీర్ఘకాల మరిందమా మలదాశ్చ కరుసాశ్చ ముదితా ధనధాన్యతః. ఈ ప్రదేశం అంతా కూడా ధనధాన్యాలకు కొదవు లేకుండా సస్యశ్యామలంగా ఉన్నాయి. రాముడు వెంటనే ప్రశ్నించాలి అని అనుకున్నాడు. మరి ఆ వైభవం అంతా కూడా ఎక్కడికి వెళ్ళింది స్వామి అని. దానికి విశ్వామిత్రుల వారే జవాబు చెప్తూ, రాక్షసో భైరవాకారో నిత్యం త్రాసయతే ప్రజా ఇమౌ జనపదౌ నిత్యం వినాశయతి రాఘవ. అయితే ఓ రాఘవ, రాక్షసులు ఎలాంటి వారు? భైరవాకారమైనటువంటి రాక్షసులు. రాక్షసులంటేనే భైరవాకారులు కదా, మళ్ళీ భైరవాకారులైనటువంటి రాక్షసులు అనడం ఏమిటి అంటే, రాక్షసులు భైరవాకారంలో ఉండాలని నియమం ఏమీ లేదు. రాక్షసులు అంటే అదొక జాతి. ఎలాగైతే మానవుల్లోనే అనేక జాతులు ఉన్నారో, భారతీయులందరూ కూడా ఒక జాతిగా అనుకుంటే, ఆఫ్రికా దేశపు వారు ఒక జాతి, అలాగా మనుష్య సముదాయం అంతా కూడా ఒకటే అయినా సరే కొన్ని తేడాలు ఉంటాయి. ఇప్పుడు మనం మనుషులము, వృక్షాలు ఈ విధంగానే చూస్తున్నాం. కానీ అప్పట్లో మనుషులు, రాక్షసులు అని జాతి కూడా ఉండేది. రాక్షసులందరూ కూడా భైరవాకారులు కాదు. కొంతమంది రాక్షసులు అతి సుందరాకారులు కూడా, మహా తేజోవంతులు. కొందరు రాక్షసులు మహా తపోనిష్ఠులు. ఏదో రాక్షసుడు అనంగానే మన తలలో ఏదో ఒక భైరవ ఆకారం వస్తుంది. ఏదో కూరలు, పెద్ద పెద్ద కళ్ళు, జుత్తంతా విరబోసుకుని భయంకర రూపంగా ఉంటారు అని ఊహించుకుంటూ ఉంటాం. కానీ మరి ప్రహ్లాదుడు కూడా దైత్యుడే, అంటే రాక్షసుడే. కానీ ప్రహ్లాదుని ఆ విధంగా ఊహించగలరా? కాబట్టి ప్రహ్లాదాదులు అలాంటి వారు ఈ రాక్షస జాతిలో ఉన్నవారు, మహనీయులు, ముగ్ధమోహనాకారులు. కాబట్టి ఇక్కడ అలాంటి విశేష పదప్రయోగం జరిగింది. భైరవాకృతి అంటే భయాన్ని కలిగించేటువంటి ఆకృతి. అలాగా భైరవాకృతులు అంటే చూస్తూనే భయం కలిగేటువంటి ఆకారం. అలాంటి ఆకారం కలిగినటువంటి రాక్షసులు నిత్యము కూడా పనిగొట్టుకుని మరీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను భయపెట్టేవారు. కాబట్టి ఈ ప్రదేశం అంతా కూడా వినాశానికి లోనయ్యింది. మలదాశ్చ కరుసాశ్చ తటకా దుష్టచారిణీ సేయం పంథానమావార్య వసత్యత్యర్థ యోజనే అతయేవ చ గంతవ్యం తటకాయావనం యతః స్వబాహుబలమాశ్రిత్య జహిమాం దుష్టచారిణీ. ఈ రాక్షస సముదాయానికి అంతటికీ కూడా ఒక లీడర్, ఒక ఆమె ఉన్నది. ఎవరు ఆమె అంటే తాటక, దుష్టచారిణి. తాను చేసే ప్రతిదీ దుష్టమే. సేయం పంథానమావార్య వసత్య త్యర్థయోజనే. మనం వెళుతున్నటువంటి దారిలోనే
ఒక అర్ధయోజనం తర్వాత దాని యొక్క నివాసం వస్తుంది. నివాసము అంటే అక్కడ ఏమీ ఇల్లు అలాంటిది ఏమీ ఉండదు, కానీ అక్కడ అది పడి ఉంటుంది. అందుచేత ఓ రామచంద్ర, తాటక ఉన్న వనం నుంచే మనం వెళ్ళాలి. కాబట్టి నువ్వు బలాన్ని పౌరుషాన్ని ఆశ్రయించి జహిమాం దుష్టచారిణి, ఈ దుష్టచారిణి అయినటువంటి తాటకని సంహరించు, జయించు, సంహరించు. ఇక్కడ ప్రతి పదం కూడా రహస్యంగా ఉంటుంది. స్వబాహు బలమాశ్రిత్య, నీ బాహువుల యొక్క బలాన్ని ఆశ్రయించి అంటే నీ శక్తిని ఆశ్రయించు అని అంత మాత్రమే అర్థం కాదు. నీ దివ్యమైన స్వరూపాన్ని ఆశ్రయించి అని అర్థం కూడా ఒకటి ఉన్నది. అది ఎందుకో ఇప్పుడు మీకు తెలుస్తుంది. ఎప్పుడైతే విశ్వామిత్రుడు తాటకను నువ్వు సంహరించాలి అని ఆజ్ఞాపించాడో, రామచంద్ర స్వామి వినయంగా 2 చేతులు జోడించి, ఓ విశ్వామిత్ర మహర్షి, ఈ తాటక అసలు ఎవరు? ఆమెకు ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? తాటక అంటేనే స్త్రీ అని అర్థమైపోయింది. స్త్రీ అంటే అబల అని అంటారు కదా. అలాంటిది ఇంద్రుడు వరం ఇచ్చినా సరే ఆ మలద, కారుస అనే జనపదాలని మట్టు పెట్టగలిగినటువంటి శక్తి కలిగిన స్త్రీ యొక్క వివరాలు నాకు తెలపగలరు అని అంటే, విశ్వామిత్రుల వారు తాటక యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని అంతా కూడా శ్రీరామచంద్రుల వారికి తెలియజేశారు. పూర్వమాసీన్మహాయక్షః సుకేతుర్నామ వీర్యవాన్ అనపత్యః శుభాచారః సచతేపే మహాత్తపః. పూర్వం యక్షుల్లో సుకేతుడు అనేటువంటి యక్షుడు ఉండేవాడు. వీర్యవాన్ అంటే మహాబలవంతుడు. అతను శుభాచారః అంటే సదాచార సంపన్నుడు. మహంతపః నిరంతరము తపస్సు, అనుష్ఠానము అలాంటివి చేసేటువంటి వాడు. ఇతను యక్షుడు. యక్షుడు అంటే అది కూడా ఒక జాతి. అంటే ఎవరు అంటే వీళ్ళందరూ కూడా కుబేరుని యొక్క రాజ్యంలో పౌరులు. వీళ్ళ నాయకుడు ఎవరు? కుబేరుడు. యక్షగంధర్వులు అని పేరు వినే ఉంటారు కదా. అలాగా ఒక యక్షుడు ఇతను. చాలా బలవంతుడు, సదాచార్య సంపన్నుడు, తపస్సు చేసేటువంటి గుణం కలిగినటువంటి వాడు. అన్నీ ఉన్నాయి, కానీ అనపత్య, అతనికి సంతానం లేదు. ఈ సుకేతుడు సంతానార్థమై ఒకసారి బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ఇతని తపస్సుకి మెచ్చి సంతోషించిన వాడై ఒక కుమార్తెను ఇతనుకు అనుగ్రహించాడు. ఇతడేమో పుత్రుడు కావాలి అని అనుకున్నాడు, కానీ బ్రహ్మగారు మాత్రం పుత్రికను అనుగ్రహించారు. అదెందుకో మనకు తెలియదు. ఆయనకు మాత్రం కుమార్తెను అనుగ్రహించారు. ఆ కుమార్తె ఎంత సౌందర్య రాశి అంటే అతిలోక సుందరికి చిరునామా అన్నట్టుగా ఉండేది. అంతటి సౌందర్యంతో పాటు ఆ సుకేతుడిలో పుత్రుడికి సంబంధించినటువంటి ఆలోచన కూడా ఉన్నది. కాబట్టి అటువంటి శక్తిని కూడా బ్రహ్మదేవుడు ఈమెలో నిక్షేపించాడు. 1000 ఏనుగుల బలాన్ని పెట్టాడు. ఒకవైపు మెరుపుతీగ లాంటి సౌందర్యంగా ఉంటే ఏదో సుకుమారంగాను బలహీనంగాను ఉంటారు అని అనుకుంటాం. కానీ దానికి ఈవిడ అపవాదం. 1000 ఏనుగుల బలం కూడా ఈవిడికి బ్రహ్మగారి ద్వారా లభించింది. ఆ సుకేతుడు చాలా సంతోషించాడు.
అల్లారు ముద్దుగా పెంచి ఆ తాటక అనే అమ్మాయిని జంబుడు కొడుకు అయినటువంటి శంభుడితో వివాహం జరిపించారు. తాటక యొక్క భర్త శంభుడు. వీరికి మారీచుడు, సుబాహుడు అనే 2 పిల్లలు కలిగారు. ఎప్పుడైతే ఈ శంభుడు మరణించాడో ఈవిడ ఇంకా యవ్వనంలోనే ఉన్నది. అలాగా యవ్వన తాపంతో ఉన్నటువంటి సుకేతుడి కుమార్తె అయినటువంటి అతిలోక సుందరి, అమిత బలశాలి అయినటువంటి ఆ తాటక కామతాపంతో నా అంత అందగత్తెను ఎవరు కాదంటారు అని అనుకుందో ఏమో. ఆ కామావేశంతో అగస్త్య మహాముని వెంటబడింది. ఇంకెవరు లేరా చెప్పండి? ఇంకెవరు దొరకనట్టుగా అగస్త్య మహామునే కావాలా? అదేదో వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు అగస్త్యుడి ముందు తన గోడును వెళ్ళగొక్కుంటే అగస్త్యుల వారికి ఈవిడ యొక్క విపరీత చేష్టలు నచ్చలేదు. ఆయన 1-2 సార్లు మందలించాడు. దాంతో అగస్త్యుల వారి మీద క్రోధాన్ని పెంచుకుంది. అది సహజం కదా. మనం ఎవరి దగ్గరికైనా ఒక ప్రస్తావన తీసుకుని వెళితే వాళ్ళు దానిని నిరాకరిస్తే వారిపైన కోపం రావడం సహజం. అలాగే ఈవిడికి కూడా అగస్త్యుల వారిపై కోపం వచ్చి ఏ విధంగానైనా సరే అగస్త్యుల వారిని ఇబ్బంది పెట్టాలి అని అనుకుంది. మహాత్ముల్ని ఇబ్బంది పెట్టాలి అంటే వారు చేసేటువంటి తపస్సుకి భంగం ఏర్పరచాలి. వారి ధార్మిక నిష్టను ఆటంకపరిస్తే చాలు. అంతేగాని వారి ముందుకు వెళ్ళి మీరు 4 తిట్లు తిట్టినా కూడా వారు పట్టించుకోరు. వారిని వేరొక రకంగా ఇబ్బంది పెట్టలేం. ఆ విషయం తెలిసినదై అందువల్ల తమ కుమారుడైనటువంటి మారీచుని సహాయం కూడా తీసుకుని అగస్త్యుల వారిని నానా ఇబ్బంది పెడుతూ వచ్చింది. ఒకానొక సమయంలో ఈ ఇబ్బంది పెట్టడం ఎంత తీవ్ర స్థాయికి వెళ్ళింది అంటే ఇక అగస్త్యుల వారిలో వారు ఆగ్రహిస్తే అప్పటిదాకా ఎన్నోసార్లు క్షమించి వదిలేశారు. కానీ ఆ ఒకానొక సమయంలో తీవ్రమైనటువంటి ఇబ్బందిని పెట్టినప్పుడు అగస్త్యుల వారు ఆగ్రహాన్ని ప్రదర్శించినప్పుడు వారిని మింగడానికా అన్నట్టుగా ఈ యక్షిణి బాగా నోరు తెరుచుకుని అగస్త్యుల వారి ముందుకు వచ్చింది. మారీచుడు కూడా తల్లిని అనుసరించాడు. అప్పుడు ఈ ఉగ్రచేష్టకు, ఉన్మత్త చేష్టకు ఆగ్రహితుడై విసుగు చెందినటువంటి అగస్త్యుల వారు ఆ తాటకను, మారీచుణ్ణి మీరు రాక్షసులుగా అయ్యెదరుగాక అని శపించారు. అప్పటిదాకా వాళ్ళు రాక్షసులేమీ కాదు. పురుషాది మహాయక్షి విరూపా వికృతాసన ఇదం రూపం విహాయాసు దారుణం రూపమస్తుతే. పురుషాది, నువ్వు మనుషులను తిందాము అని నోరు తెరుచుకుని వచ్చావు అంటే నరులను భక్షించేటువంటి గుణం నీలో వచ్చింది. అది క్రోధం వల్ల అయితేనే కానీ మరి ఇక దేని వల్ల అయితేనేమి కానీ ఇలాంటి లక్షణం వచ్చిన తరువాత ఇక నువ్వు యక్షిణిగా ఉండలేవు. నువ్వు ఇదం రూపం విహాయాసు, ఆసు అంటే వెంటనే ఈ దివ్యమైనటువంటి రూపాన్ని, అలౌకిక సౌందర్యాన్ని విడిచిపెట్టిన దానివై దారుణం రూపమస్తుతే, దారుణాతి దారుణమైనటువంటి రూపం నీకు కలుగుగాక. అగస్యః పరమక్రుద్ధః తాటకామపి శప్తవాన్. ఆ విధంగా పరమక్రోధితులైనటువంటి అగస్త్య మహాముని
తాటకను శపించారు. ఆ శాపానికి విమోచనం కూడా అప్పుడే చెప్పడం జరిగింది. ఆ విమోచనము ఏమిటి అంటే, ఎప్పుడైతే శ్రీరామచంద్రుడు భూమిపై అవతరించి తన శరములతో నిన్ను సంహరిస్తాడో అదే శాప విమోచనం. అలాగా రామచంద్రస్వామితో తప్ప ఈ తాటకకు మరెవరి చేతిలోనూ కూడా మరణం లేదు, శాప విమోచనం లేదు. అందుకే ఏమన్నారు, స్వబాహు బలమాశ్రిత్య, రామచంద్ర నీ బలమును స్మరించి ఆశ్రయించి నువ్వు ఈ పని చెయ్యాలి అని విశ్వామిత్రుల వారి మాట. అంటే నువ్వు నీ యొక్క పరాక్రమాన్ని ప్రదర్శిస్తే తప్ప తాటకకు విముక్తి లేదు. ఇక్కడ కూడా మహనీయులు రామచంద్రస్వామిని అరణ్యానికి తీసుకురావడానికి ఎంతమంది యొక్క శ్రేయస్సును కాంక్షించారో అది చూడండి. యాగరక్షణ అన్నది ఒక నెపమైతే ఇలాంటి వారెందరో ఉద్ధరింపబడాలి. రానున్న కథలో అహల్యాదేవి కూడా ఉద్ధరింపబడాలి. అందుచేత మహనీయులు క్రోధంతో మాట్లాడినా సరే వారి లోపల ఉండేది కరుణయే. తాటకను సంహరించమన్నాడు. తాటకంటే ఆయనకి కోపం వస్తోంది, కోపం కాదు, అది కూడా కరుణయే. రామచంద్రుడితో తప్ప ఈవిడకు శాప విమోచనం లేదు. సైషా శాపకృతామర్ష తాటకా క్రోధమూర్ఛిత దేశముత్యాదయత్యేనం అగస్య చరితం శుభం. అలాగా శపించడంతో మితిమీరినటువంటి కోపంతో తాటక ప్రవర్తించసాగింది. ఆవిడ కోపం ఇంకా చల్లారలేదు. కాబట్టి ఏ ప్రదేశంలో అగస్త్య మహాముని తపస్సు చేశాడో ఆ ప్రదేశాన్ని వశపరుచుకున్నది. ఆవిడ అక్కడే కూర్చుంది. అదే ఈ ప్రదేశం. ఇప్పుడు మీరు ఏ ప్రదేశంలో ఉన్నారో అది అగస్త్య మహామహర్షి ఎన్నో అనుష్ఠానాలు చేసినటువంటి ప్రదేశం. ఈ ప్రదేశంలో అనుష్ఠానం చేస్తే ఆ చేసే వాళ్ళనందరినీ కూడా ఇబ్బంది పెడుతుంది. ఏనాం రాఘవ దుర్వృత్తాం యక్షీం పరమదారుణం గోబ్రాహ్మణహితార్థాయ జహి దుష్టపరాక్రమం. ఏనాం రాఘవ దుర్వృత్తాం, రాఘవా ఏనాం ఎవరైతే ఇలాంటి దుష్టమైనటువంటి పరాక్రమము కలిగి, దానికి పరాక్రమం ఉన్నది కానీ అదంతా కూడా దుష్టత్వానికే ఉపయోగిస్తోంది. అలాంటి దానిని నువ్వు సంహరించాలి. ఎందుకు అని నువ్వు అడుగుతావేమో. గోబ్రాహ్మణ హితార్థాయ, గోవుల యొక్క హితము కొరకై, బ్రాహ్మణుల యొక్క హితము కొరకై అంటూ ఒక పదాన్ని ఇక్కడ వాడారు విశ్వామిత్రుల వారు. ఎందుకు గోబ్రాహ్మణుల యొక్క హితం కోరడం అన్నది మనం కొంచెం వివరంగా చూడాల్సి ఉన్నది. దానిని తర్వాత తరగతిలో దర్శించి ఈ 9వ నామాన్ని పూర్తి చేద్దాం అని తెలియజేసుకుంటూ నా మాటలను ఎంతో శ్రద్ధగా వింటున్న మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ హరి ఓం తత్సత్.